భారతదేశ పబ్లిక్ గర్వంగా చెప్పుకునే నరేంద్ర మోడీ సార్కు అరుదైన గౌరవం దక్కింది అయ్యా. ఆయనను గౌరవించుకున్నాడు మన హక్కు అన్నట్టుగానే చాలా సంబరమైన ముచ్చట చెప్పిండ్రు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ సార్కు దక్కినటువంటి ఈ గౌరవ అవార్డుకైతే అందరూ తారీఫ్ చేస్తున్నారయ్యా. నిజంగా మోడీ సారు ఆయన కష్టము, ఆయన ఆలోచన, భారతదేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధే ఆయనని ఇట్లా అవార్డు తీసుకోవడానికి ప్రేరణ చేసింది అనుకుంటా. నిజంగా మోడీ సార్, వా మోడీ సార్, జై హో మోడీ సార్ అని చెప్పి కితాబులు ఇస్తున్నారు. ఈ అవార్డు ముచ్చటరికైనా ప్రతి ఒక్క భారతీయుడు. మరి పురాగ వార్త ఏం అవార్డు ఏమో తెలుసుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్కు అరుదైన గౌరవమే లభించిందుల్లా. మోదీ సార్కు బార్బడోసు దేశం ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే పురస్కారాన్ని ప్రదానం చేసిందుల్లా. కోవిడ్ మహమ్మారి టైంలల్లా మోదీ సారు సమర్థవంతమైనటువంటి నాయకత్వం, విలువైన సమయాన్ని ఎరకబట్టి ఈ అవార్డును ప్రదానం చేసింది. బార్బడోస్ లా బిజీ టౌన్ లో అయినటువంటి ఓ కార్యక్రమంలో మోదీ తరపున విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెటిట ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఈ ముచ్చటను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా మోదీ సారు పనితనాన్ని ఎరగబట్టి ఇంత గొప్ప అవార్డు ఇచ్చినందుకు చాలా గొప్ప ముచ్చట అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు, సంబరం ఆశ్చర్యంలలో మునిగిపోతున్నాడు అయ్యా. ఏదేమైనా కూడా మోడీ సారు ట్రెండ్ను ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. మోడీ సారు పనితనం అయితేనేమి, ఆయన ఆలోచన అయితేనేమి, ప్రతి ఒక్క విషయం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ అని చెప్పి ఇప్పుడు అవార్డు వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు కితాబు ఇవ్వబట్టిండ్రయ్యా.